హాయ్ అండి. సిల్వర్ గిఫ్ట్లు అనమాట ఇవి మధ్యతరగతి వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్కే వస్తాయి. తక్కువ అమౌంట్ చూడటానికి గ్రాండ్గా ఉంటాయి. ఇలాంటివి ఇస్తే కనుక ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ కాదు కాబట్టి మనం కొంచెం ప్లాస్టిక్ని వ్యతిరేకించే వాళ్ళం కాబట్టి మనకి ఆయా సందర్భాన్ని బట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ దూరంగా ఉండి ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే రేటు తక్కువగా ఉంటుంది, చూడటానికి గ్రాండ్గాను ఉంటాయి. మనం ప్లాస్టిక్ని వ్యతిరేకించిన వాళ్ళం కూడా అవుతాము. సాధ్యమైనంత మట్టుకి కుదిరితే మీరు ఇలాంటి ఏర్పాటు చేసుకోండి గిఫ్ట్లకి. కుదరకపోతే వదిలేసేయండి. ఇది మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే నేను ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చానండి. నేను 5-6 సంవత్సరాల పైనుంచే ఈ సిల్వర్ గిఫ్ట్లు అనేది వాడుతున్నాను. తడిసినా కానీ కొన్ని సందర్భాల్లో నల్లపడలేదు. కొంతమంది అయితే తడిస్తే నల్లబడుతున్నాయి అని చెప్తున్నారు కానీ నేను 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వస్తువులు అయితే వాడుతున్నాను. అవేమి నల్లబడతలేదు. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు ట్రేలు ఉంటాయి. ఇందులో బౌల్ గిన్నెలు ఉంటాయి. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, పండుగ తాంబూలం పెట్టుకోవడానికి, స్వీటు హాటు పెట్టుకోవడానికి, పెళ్ళిళ్ళు కానీ, శ్రీమంతాలు కానీ, ఓణీల ఫంక్షన్ కానీ, పంచెల ఫంక్షన్ కానీ, ఇలాంటివి ఏదన్నా శుభకార్యాలు అయినప్పుడు వాటిని వాడుకోవడానికి చాలా బాగున్నాయండి. కాబట్టి తక్కువ రేటుతో గ్రాండ్గా ఉండే గిఫ్ట్ ఏది అంటే ఇదేను. మీకు ఇలాంటివి ఇంకా కావాలంటే బయట షాపుల్లో చాలా చోట్ల చాలా రకాలు ఉంటాయి. ఇవి ఒక రకమే కాదు, రకరకాలు ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. మీకు తెలిసి ఇంకా తక్కువలో ఇంకా గ్రాండ్గా ఉండే వస్తువులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. మీరు చేసే కామెంట్తో నేను కూడా ట్రై